సినిమా అనేది ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, పేరు, డబ్బు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ గ్లామర్ వెనుక ఒక జాలి కలిగిన హృదయం ఉంటుందని నిరూపించిన వ్యక్తి మహేష్ బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అనే బిరుదు ఆయనకు వారసత్వంగా వచ్చి ఉండొచ్చు. కానీ రియల్ హీరో అనే గుర్తింపు మాత్రం ఆయన తన సొంత సేవా గుణం ద్వారా సంపాదించుకున్నారు. ఈరోజు మనం చూడబోయేది ఒక నటుడి సక్సెస్ స్టోరీ కాదు, ఒక మనిషి కొన్ని వేల ప్రాణాలను ఎలా కాపాడుతున్నాడో చెప్పే ఒక ఎమోషనల్ జర్నీ. మహేష్ బాబు సామాజిక సేవ వెనుక ఒక బలమైన వ్యక్తిగత కారణం ఉంది. 2006లో మహేష్ బాబు కుమారుడు గౌతమ్ జన్మించినప్పుడు అతను చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. గౌతమ్ 6 వారాల ముందే ప్రీ టర్మ్ జన్మించాడు. పుట్టినప్పుడు అతని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది. ఒక తండ్రిగా మహేష్ ఆ సమయంలో ఎంతో మానసిక వేదనను అనుభవించారు. మహేష్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను నా కొడుకును కాపాడుకోగలిగాను. అదే ఒక సామాన్యుడికి ఈ పరిస్థితి వస్తే సరైన వైద్యం అందక ఎంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు అనే ఆలోచనే ఆయనను సేవా పదం వైపు నడిపించింది. కేవలం సానుభూతి చూపడం కాదు, సహాయం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 5,000 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. భారతదేశంలో పుట్టుకతోనే గుండె సమస్యతో పుట్టే పిల్లల సంఖ్య చాలా ఎక్కువ. ఒక హార్ట్ ఆపరేషన్కు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు ఇది అసాధ్యమైన విషయం. విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి మహేష్ బాబు ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించాడు. అక్కడ ప్రతి నెల కొన్ని పదుల సంఖ్యలో ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. హైదరాబాదులోని రెయిన్బో హాస్పిటల్స్తో కలిసి అత్యవసర చికిత్సలు, NICU సదుపాయాలను పేద పిల్లలకు అందుబాటులోకి తెచ్చారు. చిన్నారుల గుండె చికిత్సల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులతో సర్జరీలు చేయిస్తున్నాడు. ఒక్కొక్క ఆపరేషన్కు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద పిల్లల తల్లిదండ్రులు అంత డబ్బు భరించలేక కళ్ళ ముందే పిల్లల ప్రాణాలు వదులుతుంటే చూసి తట్టుకోలేరు. అలాంటి వారికి మహేష్ బాబు ఒక దేవుడులా అండగా నిలిచారు. కేవలం ఆపరేషన్ ఖర్చులే కాదు, ఆపరేషన్ తర్వాత రికవరీ, మందుల ఖర్చులు కూడా ఈ ఫౌండేషనే చూసుకుంటుంది. ఇప్పటి వరకు దాదాపు 5,000 మందికి పైగా చిన్నపిల్లలకు విజయవంతంగా హార్ట్ సర్జరీలు జరిగాయంటే అది సామాన్యమైన విషయం కాదు. నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో ఎపిసోడ్ గుర్తుందా? ఒక సామాన్య తల్లి వేదికపైకి వచ్చి, నా కొడుకు చనిపోతాడు అనుకున్నాం సార్, కానీ మహేష్ బాబు గారు దేవుళ్ళ వచ్చి గుండె ఆపరేషన్ చేయించి నా బిడ్డను నాకు తిరిగి ఇచ్చారు అని ఏడుస్తూ చెప్తుంటే OTTలో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. మహేష్ బాబు గారు ఎప్పుడూ దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకోలేదు. ఆయన భార్య నమ్రత గారు ఈ ఫౌండేషన్ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటారు. ఇంకా మహేష్ బాబు గారి సామాజిక సేవల్లో మరో మైలురాయి బుర్రిపాలెం గ్రామ దత్తత. ఇది మరి ఎవరో ఊరు కాదు, మహేష్ బాబు గారి తండ్రి లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత ఊరు. చిన్నప్పుడు మహేష్ బాబు తన అమ్మతో కలిసి ఇక్కడే ఎన్నో రోజులు గడిపారు. 2015లో శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అయ్యాక ప్రధానమంత్రి పిలుపునిచ్చిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పట్లో బుర్రిపాలెంలో సరైన అంతర్గత రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ అస్త్రవ్యస్త్రంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలలు శిథిల అవస్థకు చేరాయి. శుభ్రమైన త్రాగునీరు దొరకడమే కష్టంగా ఉండేది. దత్తత తీసుకున్న తర్వాత మహేష్ బాబు గారు, ఆయన సోదరి పద్మావతి, నమ్రత గారు కలిసి ఒక టీమ్గా ఏర్పడి గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ప్రారంభించారు. కోట్ల రూపాయల ఖర్చుతో సిమెంట్ రోడ్డు వేశారు. అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. ప్రభుత్వ స్కూల్స్ను కార్పొరేట్ స్కూల్స్కు తీసిపోని విధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్, కొత్త బెంచీలు, మరుగుదొడ్లతో ఆధునీకరించారు. గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో
బుర్రిపాలెం గ్రామ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినైజేషన్ వేయించిన బాధ్యత కూడా మహేష్ బాబు ఫౌండేషనే తీసుకుంది. కేవలం బుర్రిపాలెమే కాదు, తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సిద్ధాపురం అనే మరో వెనకబడిన గ్రామాన్ని కూడా మహేష్ బాబు దత్తత తీసుకొని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఫ్రెండ్స్, సినిమాలో డైలాగులు చెప్పడం సులువు, కానీ దాన్ని నిజ జీవితంలో అనుసరించి చూపించడం చాలా కష్టం. ఒక స్టార్ హీరోగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వందలాది మంది పిల్లల గుండె చప్పుడై 2 గ్రామాలకు వెలుగై నిలిచిన మహేష్ బాబు గారు నిజంగా అభినందనీయుడు. ఆయన కాపాడింది కేవలం 5,000 మంది పిల్లల ప్రాణాలు మాత్రమే కాదు, ఆ పిల్లలపై ఆధారపడిన 5,000 మంది కుటుంబాల ఆశలను, నవ్వులను. తండ్రిగా కృష్ణ గారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలను మరింత ఎత్తుకు తీసుకెళ్తూ సమాజానికి తానేం తిరిగి ఇవ్వగలను అని ఆలోచించే ఇలాంటి రియల్ శ్రీమంతులు మన దేశానికి ఎంతో అవసరం. మహేష్ బాబు గారి ఈ గొప్ప మనసుపై, ఆయన చేస్తున్న సేవలపై మీరేమనుకుంటున్నారు?